వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. నిన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారినాయి. అసలు భయపడుతున్నారా, భయపడిపిస్తున్నారా అనేది అర్థంగా అయితే లేదు. అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ ఏంటంటే, నన్ను మా అన్న అసదుద్దీన్ ఇద్దరిని జైల్లో వేసే కుట్ర జరుగుతుంది. జైల్లో వేసిన తర్వాత మాకు విషాహారం తినిపించి చంపుతారా, లేకపోతే ఏదైనా హెల్త్ పర్పస్ ఇంజక్షన్ ఇచ్చి చంపుతారో తెలుస్తలేదు, కానీ మా మీద మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, ఏదో జరగబోతుందని ఆయన ఒక భవిష్యవాణి వినిపించారు అక్బరుద్దీన్ ఓవైసీ. అసలు అక్బరుద్దీన్ ఓవైసీ నోట్లోకి వెళ్ళి ఇట్లాంటి మాటలు రావడం అనేది చాలా అరుదు. ఎప్పుడైనా కూడా మనం చూస్తుంటాం కదా, 15 నిమిషాలు టైం ఇస్తే హిందువుల గొంతు కోసేస్తాం. ఇట్లాంటి చాలా రెచ్చగొట్టే కామెంట్స్, చాలా కామెంట్స్ కోట్ల చుట్టూ తిరిగింది ఇట్లాంటి వివాదాస్పద కామెంట్ చేసి అక్బరుద్దీన్ ఓవైసీ. అట్లాంటి అక్బరుద్దీన్ ఓవైసీ ఇట్లాంటి ఈ సెంటిమెంట్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు ఇష్యూ. ఎందుకు ఒక్కసారిగా మమ్మల్ని చంపడానికి కుట్ర జరుగుతుంది, ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడారు? ఆయన ఇంకొక లైన్ కూడా అయిపోయింది దీనిలో. 13 ఏళ్ల క్రితం కరెక్ట్గా ఇదే నెల నా మీద అటాక్ జరిగింది, అందరు ఆశీస్సులతో బయటపడ్డా అని చెప్పారు. అప్పుడు ఏం జరిగిందో అందరం చూసినాం కదా. అప్పుడు ఆయన మీద కాల్పులు జరిగింది వాస్తవమే. అప్పుడు ఒక పైల్వాన్తో గొడవ, వాళ్ళకు గొడవ, ఆస్తుల గొడవ లేదు, భూముల గొడవలు. ఆ పైల్వాన్ కూడా చచ్చిపోయిన లేడు. ఇప్పుడు పైల్వాన్కి రోగం వచ్చి చచ్చిపోయినట్టున్నాడు. ఇంకా ఈ అక్బరుద్దీన్ అంతగానో చంపాల్సిన అవసరం ఏమూరుకుంది? అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఎందుకు అట్లా మాట్లాడుతున్నది ఇష్యూ. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ జరుగుతున్నాయి, అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఎప్పుడు ఫేస్ చేయని ఇష్యూస్ లోక్సభలో, హైదరాబాద్ లోక్సభలో అసదుద్దీన్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకో తెలియదు, కానీ అసదుద్దీన్ పైన కొంత ముస్లిమ్స్లో కూడా కొంత డీవియేషన్ వచ్చింది. ఒకప్పుడు ముస్లిమ్స్ అందరూ వన్ సైడు, అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఎంఐఎం ఓన్లీ. కానీ ఇప్పుడు ముస్లిమ్స్ కూడా ఆలోచిస్తున్నారు, ఏంది మనం వీళ్ళకి ఓట్లు వేస్తూనే ఉండాలన్నా, ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందదా ఏందనేది ఒక ఇష్యూ నడుస్తుంది అక్కడ. కొంత చైతన్యం ముస్లిమ్స్లో కూడా, కొంత చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి కొంత చైతన్యం వచ్చింది. వాళ్ళు కూడా బాగా ఉద్యోగాలు చేస్తుంది, ఇంతకుముందులాగా లేదు. ఓల్డ్ సిటీలో కూడా ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కాకపోవచ్చు, కానీ దానిలో ఉన్న యూత్ వాళ్ళంతా కొంత చైతన్యవంతంగా సమాజం గురించి తెలుసుకుంటున్నారు, మేము ఎందుకు ఇట్లా ఉండాలని. బహుశా వాళ్ళందరినీ సెంటిమెంట్తో దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అది కూడా అన్నారు ఆయన. ఓవల మమ్మల్ని చంపితే మీకు దిక్కెవరు, ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడతారని కూడా అన్నాడు అక్బరుద్దీన్ ఓవైసీ. అంటే ఎందుకు అంత భయం? ఎందుకు? ముస్లిం ఓట్లు కూడా మీకు పడవనుకుంటున్నారా? ముస్లింలు చైతన్యవంతులు అవుతున్నారు కాబట్టి వాళ్ళను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా? అది కూడా ఇంపార్టెంట్. అట్లా కూడా చేస్తున్నారేమో. ఆ కామెంట్స్ మొదలే ఇప్పుడు కొంత బీజేపీ నుంచి కొద్దిగా థ్రెట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఓల్డ్ సిటీలో మాధవీలత కొద్దిగా గతంలో కన్నా ఈసారి హైదరాబాద్ అంటే ఎవరు లేరు, ఇంకా ఓన్లీ అసదుద్దీన్ అనే కాడ నుంచి కొంత ఎవరో పోటీ చేస్తున్నారు, గట్టి పోటీ ఇస్తున్నారు, ఇట్లాంటి చర్చ కూడా జరుగుతుంది. మాధవీలత కొద్దిగా గట్టి పోటీ ఇస్తారన్న ప్రచారం కూడా నడుస్తుంది కదా. ఆమె కొద్దిగా హైప్ కూడా అయ్యింది, కొద్దిగా ప్రచారం కూడా గట్టిగా నడుస్తుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ క్యాడర్ని ప్రకటించారు. అసలు కాంగ్రెస్ను బెదిరించే ప్రయత్నం అని కూడా తెలియదు. ఇది కాంగ్రెస్ ఎవరైనా గట్టి క్యాండిడేట్ని పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పి అట్లా సెంటిమెంట్ని కొట్టే ప్రయత్నం చేస్తున్నారా అక్బరుద్దీన్ ఓవైసీ? కానీ భయం ఫస్ట్ టైం ఓవైసీ బ్రదర్స్లో భయంగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం. ఎప్పుడు అట్లా మాట్లాడలే వాళ్ళు. ఎప్పుడైనా సరే దేక్లింగే అనేతోళ్ళు దేక్లింగే అనేతోళ్ళు మనం చంపుతారేమో అంటున్నారంటే కొంత ఆలోచించాల్సిన అవసరమే కదా, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎవరిని బ్లాక్మెయిల్ చేయడానికి మాట్లాడుతున్నారు? ఓటర్లను బ్లాక్మెయిల్ చేయబోతున్నారా? లేకపోతే కాంగ్రెస్ ఆల్రెడీ వాళ్ళ అండర్లో ఉన్న చెప్తున్నారు, కాంగ్రెస్ ఏమైనా చర్చల్లో ఉంది, అండర్స్టాండింగ్ ఉన్నాయంటున్నారు, వాళ్ళను దారికి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారా? స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఏ పార్టీ గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీ లైన్లో ఉంటారు వీళ్ళు. ఏమైనా వాళ్ళే చాలా తెలివైన వాళ్ళు, గవర్నమెంట్ లైన్లో ఉంటారు, పనులు చేయించుకుంటారు, సొంత పనులు చేయించుకుంటారు, ఏం పనులు చేయించుకుంటారు. ఓల్డ్ సిటీ అయితే అట్లే ఉంటుంది ఎప్పుడు. కాబట్టి అక్బరుద్దీన్ ఓవైసీ ఎందుకు ఈ కామెంట్ చేసిన అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. మీరు ఆ కామెంట్స్ ఎందుకు చేసినారో మీరు కూడా మా కామెంట్ రూపంలో, ఈ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఉన్నది ఉన్నట్లు.